భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేశామని రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. రాచకొండ పరిధిలో మొత్తం స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయన్నారు. కీసర హోలీ మేరీ కాలేజ్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, భువనగిరి అరోరా కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాలతో గస్తీ చేస్తున్నామన్నారు. ఏసీపీ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించామని తెలిపారు. సిపి ఫలితాలపై బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న రాచకొండ సిపి తరుణ్ జోషితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటికే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక కౌంటింగ్ జూన్ 4వ తారీఖున జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధి దేశవ్యాప్తంగా దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్గా ఉన్నటువంటి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా పోలింగ్ జరిగిన తర్వాత అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ రోజు ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు. మనతో మాట్లాడడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎలక్షన్స్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. ఎలాంటి పీస్ఫుల్గా జరిగాయి. ఈ స్ట్రాంగ్ రూమ్లు, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఎన్ని ఏర్పాటు చేశారు, సెంటర్స్లో అక్కడ ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పరిధిలో రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో అన్ని ప్లేసెస్లో ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. పబ్లిక్కి చాలా ధన్యవాదం తెలియజేస్తున్నాను. రిగార్డింగ్ కౌంటింగ్ మీరు చెప్పారు, 4th రోజు కౌంటింగ్ ఉంది. మా ఏరియాలో టోటల్ 3 స్ట్రాంగ్ రూమ్స్ కమ్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ కీసరా, తర్వాత ఇండోర్ స్టేడియం సరూర్ నగర్ అండ్ భువనగిర్ అరోరా లా కాలేజ్. అన్ని ప్లేసెస్లో నిన్న మార్నింగ్ టైంలో మొత్తం ఈవీఎంస్కి సేఫ్ స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరిగింది. మొత్తం సీలింగ్ కూడా అయిపోయింది. అన్ని ప్లేసెస్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి గార్డ్ ఉంది. యాక్చువల్లీ ఆల్ ప్లేసెస్ 3-tier గార్డ్ సిస్టమ్ ఇస్ దేర్. సార్, మన ఇన్ఛార్జ్ అంటే మన లోకల్ పిఎస్గా ఒక ఇన్ఛార్జ్ పెట్టారు అక్కడ దాన్ని చూసుకోవడానికి? ఎస్. సో అన్ని ప్లేసెస్లో మాకు 3-tier సెక్యూరిటీ ఉంది. ఇన్నర్ మోస్ట్ ఇస్ ద సిఏపిఎఫ్. మాకు సిఏపిఎఫ్కి ఒక కంపెనీ మాకు ఇచ్చారు. సో ప్రతి కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్లో ఒక్కొక్క ప్లాటూన్ ఉంది. ప్లస్ సెకండ్ లేయర్ మా సిఆర్ హెడ్ క్వార్టర్స్, మా ఆర్మ్డ్ పోలీస్ లోకల్ పోలీస్కి ఉంది. థర్డ్ లేయర్ ఇస్ ద సివిల్ ఫోర్స్. అన్ని ప్లేసెస్లో ఒక్కొక్క ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. బెట్టింగ్లు ఐపీఎల్ లాగానే ఈసారి రాజకీయ నేతలపై కూడా బెట్టింగ్లు బాగా పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. బెట్టింగ్లకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏమైనా స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేశారా ఈ బెట్టింగ్ సంబంధించిన దానిపై? సో బెట్టింగ్ కోసం మేము ఆల్రెడీ ఈసారి మాకు 5 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ బుక్డ్ some 3 cases on రాజకీయ నేతల బెట్టింగ్స్ సంబంధించి సార్, పొలిటికల్ లీడర్స్ బెట్టింగ్స్ గురించి. పొలిటికల్ లీడర్స్ బెట్టింగ్కి మా దృష్టిలో రాలేదు. సో మేబీ ఇట్ మైట్ బి గోయింగ్ ఆన్, బట్ వీల్ వర్క్ ఇట్ అవుట్. మా దృష్టిలో వస్తే డెఫినెట్లీ ఖచ్చితంగా యాజ్ పర్ లా యాక్షన్ తీసుకుంటాం. సార్, కౌంటింగ్ జూన్ 4th కౌంటింగ్ ఉంది, అట్లా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అక్కడ ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? సో కౌంటింగ్కి కూడా ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేస్తాము. నేను ప్లస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కమ్ రిటర్నింగ్ ఆఫీసర్, కన్సర్న్ కలెక్టర్స్ వాళ్ళ తరఫు నుంచి మేము అన్ని ప్లేసెస్లో సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ పెడతాము. సెపరేట్ ఎంట్రీ ఫర్ ద కౌంటింగ్ ఏజెంట్స్, ఫర్ ద క్యాండిడేట్స్ ఆర్ ద ఎలక్షన్ ఏజెంట్స్, ప్లస్ సెపరేట్ ఎంట్రీ ఫర్ ద ఈవీఎంస్ ఫ్రమ్ స్ట్రాంగ్ రూమ్స్ ఇన్ టు ద కౌంటింగ్ ఏరియా. అండ్ అబ్జర్వర్స్ కూడా వస్తారు. అండ్ అన్ని ప్లేసెస్లో ఎలాబొరేట్ పోలీస్ తరఫు నుంచి మీడియా సెంటర్ సెపరేట్ పెడతాము. పోలీస్ అప్పీల్ ఏంటి సార్? కౌంటింగ్ రోజు పోలీస్ అప్పీల్ ఏం చెప్తారు? సో కౌంటింగ్ రోజు జనరల్లీ ఇది కొంచెం ఎమోషన్స్, చాలా ప్యాషన్స్ హై ఉన్నాయి. సో కొంచెం ప్రశాంతంగా వాతావరణం పెట్టాలి. ఎనీవే ఇట్ ఇస్ అ కంట్రీ వైడ్ కౌంటింగ్ ఉంది ఆ రోజు, ఒకటి తెలంగాణలో లేదు. సో జనరల్ పబ్లిక్ అపీల్ ఉంది దట్ డోంట్ గెట్ ఇన్ టు ఎనీ వైలెన్స్. మాకు కూడా ప్రశాంతంగా కంప్లీట్ చేయడానికి సహాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసినా మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసాము. అక్కడ కేంద్ర బలగాలతో పకడ్బందీ భద్రతను కూడా ఏర్పాటు చేసాము. ప్రజలందరూ కూడా, నాయకులు, రాజకీయ నేతలు, అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి కౌంటింగ్ రోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కౌంటు ప్రక్రియ జరిగే విధంగా చూడాలంటూ కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చెప్తున్న పరిస్థితి. విడుదల స్థాయితో సునీల్ టీవీ, హైదరాబాద్.